జోర్డాన్లో అమెరికా సైనిక క్యాంపై ఇరాన్ సేనలు జరిపిన డ్రోన్ దాడిని అగ్రరాజ్యం ఖండించింది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీరియస్ అయ్యారు. తాము ఎవరి జోలికి వెళ్లబోమని, తమ జోలికి వస్తే ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇరాన్ మద్దతు ఉన్న ఇరాక్, సిరియా భూభాగాల్లో యుఎస్ వైమానిక దళం ఇప్పటి వరకు 80 లక్ష్యాలను ఛేదించింది. జనవరి 28న జోర్డాన్లోని యుఎస్ స్థావరాలపై ఇరాన్ డ్రోన్లతో దాడులు జరిపింది. దీనికి ప్రతీకారంగా అమెరికా 125కు పైగా బాంబులతో 80 లక్ష్యాలపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 3 మరణించినట్లు అధికారులు తెలిపారు. జోర్డాన్లో 3 అమెరికా సైనికులను చంపినందుకు ప్రతీకారంగా ఈ దాడులు జరిపినట్లు బైడెన్ స్పష్టం చేశారు. మధ్యప్రాచ్యం లేదా ప్రపంచంలో మరెక్కడైనా ఘర్షణలు జరగాలని మేం కోరుకోం. కానీ మాకు నష్టం కలిగించాలని చూసేవారు ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. అమెరికాకు నష్టం కలిగించే ఏ పనినైనా అణచివేస్తామని, రానున్న రోజుల్లో మరిన్ని లక్ష్యాలపై దాడులు జరుపుతామని బైడెన్ అన్నారు. జోర్డాన్లో అమెరికా సైనిక క్యాంప్పై జరిగిన డ్రోన్ దాడిలో 3 మరణించారు. దీనిపై ఆగ్రహంగా ఉన్న అమెరికా B-1 బాంబర్లతో విరుచుకుపడింది. ఈ దాడులు ఇరాక్ సరిహద్దు ప్రాంతాలను కూడా తాకాయి. దీంతో సిరియా, ఇరాక్లలో 18 మందికి పైగా మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు అమెరికా దాడుల్ని ఇరాన్ మిలిటరీ తీవ్రంగా ఖండించింది. యుఎస్ దాడులు చేయడం అంటే తమ దేశ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది. వివాదంపై అమెరికా స్పందిస్తూ దాడుల విషయాన్ని ఇరాక్ ప్రభుత్వానికి ముందుగానే చెప్పినట్లు తెలిపింది. సమాచారం ఇచ్చాకే వారి భూభాగంలో దాడులు జరిపినట్లు వివరించింది.